హలో మామ, నమస్తే. నేను మీ గేమర్ బాయ్. నేను చాలా అవుతుంది కదా అని చెప్పి బియర్ అయితే స్టార్ట్ చేసాను మామ. నాతో ఆడడానికి ఎవరు లేరు మామ, నాకు ఫ్రెండ్స్ అంటూ. అందుకే నేనైతే రణంతో డ్యూ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే మిల్లులో అయితే దిగేశాను. మనోడు కూడా ఇక్కడే దిగుతున్నాడా? లేదు, మనోడు ఎక్కడో దిగుతున్నాడు. నేనైతే ఇక్కడే దిగాను. ఇక్కడ చూసుకుంటే చాలా మంది అయితే దిగుతున్నారు. దగ్గర ఒక 15 మంది అయితే ఇక్కడ దిగారు. చూద్దాం ఎంతమందిని కొట్టగలమా లేదా బూయా కొట్టగలమా. ఇక్కడైతే ఒక నాగ అయిపోయాడు. బ్యాక్ నుంచి అయితే కొట్టేసాం. వన్ అయితే ఫుల్కిల్ అయితే చేసుకున్నాం. ఫుల్కిల్ అయితే చేసుకుంటున్నాం. అక్కడ కొట్టుకుంటున్నారు ముందల. వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. వెళ్ళి వాళ్ళని కొట్టేద్దాం. ఇది ఫుల్గా. అరే వీడికి ఎంత కొట్టే కదా పర్లేదేంటబ్బా. ఆడైపోయాడు. అరే నాకు ఫుల్ డ్యామేజ్. ఓకే, టీం అయితే వైప్ అయిపోయింది. కింద కూడా కొట్టుకుంటున్నారు మళ్ళీ ఎనిమిస్ అయితే. మీరు కొట్టుకోవడం అంటే వేరేలా తీసుకుంటున్నారు. అలా తీసుకోకండి. కొట్టుకోవడం జస్ట్ అదే ఫైట్ చేసుకుంటున్నారని. ఫైట్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకో స్క్వార్ తీసుకున్నాను. ఇక్కడ కింద అదే ఫైట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి వర్క్ చూడలేను. వెళ్ళింది వాళ్ళని. అరే ఫుల్ డ్యామేజ్. అరే మీరు కొట్టేశాడు స్కిల్. వాడికి ఫుల్ డ్యామేజ్. ఓకే, స్కిల్ అయితే యూజ్ చేసి అయిపోయాడు. వాడైతే టీం అయిపోయింది. లూట్ చేసుకుని అయితే హిట్ లిస్ట్ చేసుకుందాం. హిట్ లిస్ట్ చేసుకుని అప్పుడు ఎనిమిది దగ్గరికి అయితే వెళ్దాం. ఫుల్గా అయితే లూట్ చేసుకుందాం. హిట్ లిస్ట్ అయితే తీసుకుందాం. వెస్ట్ తీసుకున్నా, హిట్ లిస్ట్ తీసుకోలేదు. తీసుకుందాం హిట్ లిస్ట్ కూడా. కింద ఎక్కడైనా ఎనిమిది ఉన్నాడేమో చూద్దాం. కింద వెళ్ళలేదు ఇంకా. అరే ఇక ఎనిమిది ఉన్నాడు. అరే కొట్టాను. ఎంపీ. అరే వాళ్ళు పర్లేదబ్బా. అరే ఇది ఫుల్ డ్యామ్ కొట్టేసాడు నాకు. వాడికి కూడా డ్యామ్ కొట్టచ్చినదే. ఆడలా పారిపోతున్నాడు ఇంటికాడికి. మనమైతే ఫ్లాష్ ఫ్రీజ్ ఒకటి పడతాం. ఆడైతే బయటికి రావట్లేదు. ఇక్కడ ఒక వాల్ వేసుకొని ఆడు బయటకు వచ్చేదాకా చూద్దాం. రాలేదు బాబా. ఎంతసేపు వెళ్ళా దగ్గర ఇక్కడే ఒక 12 మినిట్స్ ఇక్కడే ఉంటావు బాబా. అసలు బయటికే రాలేదు బాబా. అలాగే ఉంటాడు. డ్యామ్ పడింది. ఇదైతే డ్యామ్ చేసాం. స్కిల్ వాడైతే ఇంకా యూజ్ చేద్దాం డ్యామ్. ఇంకా వాడికి చిన్న డ్యామ్ కొడితే అయిపోతాడు. ఇక్కడ ఉన్నాడు. మళ్ళీ కనబడలేదు మమ్మ. అక్కడెక్కడ దాక్కుంటాడు. మన టీమేట్ అయితే రైటర్లా బండి నెట్టుకుని అయితే వచ్చాడు. మనకి సపోర్ట్ అయితే ఉండడు. ఇది కనబడలేదు మనం ఎక్కడికి వెళ్ళాడు. బ్యాక్ సైడ్ ఇంట్లో నుంచి ఉన్నాడు. అందులో నుంచి కొట్టాడు నన్ను. ఇప్పుడు మన టీమేట్ అయితే వెళ్ళాడు. మన టీమేట్ ఏం చేస్తాడో చూద్దాం. కొట్టగలడా? కొట్టాడా మన టీమేట్. అరే మన టీమేట్ అయిపోయాడు. ఓకే, మనం అయితే ఫ్రీ కిల్ అయితే ఒక బుల్లెట్ కొట్టి కిల్ దొబ్బాం. సారీ, ఇది కిల్ దొబ్బడం కాదు, టీమ్ సపోర్ట్ అనమాట. ఓకే, 1 ఫుల్ కిల్ అయితే చేసుకున్నాం. ఫుల్ కిల్ చేసుకున్నాక మళ్ళీ వెళ్ళి హిట్ లిస్ట్ అయితే తీసుకున్నాం. హిట్ లిస్ట్ తీసుకుని అప్పుడు ఎనిమిది దగ్గరికి వెళ్ళి కొట్టేద్దాం. వెళ్దాం. ఇంకా మన ఇన్స్టా ఛానల్ ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోయింది మామ. లింక్ అయితే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు ఫాలో అయిపోయింది. నేను అందులోనే డైలీగా అప్డేట్స్ అయితే ఇస్తూ రీల్స్ అయితే కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా మన గిల్లి కార్లను రావాలనుకుంటే రండి మామ. నేనైతే వీడియో పెడుతున్నా. గిల్డ్ ఐడి వీడైతే వచ్చేయండి. చూద్దాం మనం ఇప్పుడైతే 5 కిల్స్ కొట్టాం. ఇంకా ఎన్ని కిల్లు కొడతామో చూద్దాం. ఇదే నా ఫస్ట్ ఫుల్ వీడియో అనమాట. మీరు బాగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీరు చేస్తారు నాకు తెలుసు. ఇంకా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. అలాగే ఇందాక కొట్టినవాడే చూసారా, ఆకాష్ బాయ్ అని. వాడే ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చాడు. ఇందాక అక్కడ కింద కొట్టిన వాడే ఇప్పుడు మళ్ళీ వచ్చాడు రివెంజ్ కని. ఇక్కడే ఉన్నారు. వాళ్ళ టీమ్మేట్ని తీసుకొని వచ్చాడు. నాకు ఫుల్గా డ్యామ్ కొట్టాను. నేను పైకి తీసుకెళ్ళిపోయాను. మామ భలే ఉంది మామ కొట్టడం పైకి తీసుకెళ్ళి. వాడు ఉన్నాడు. వాడి వాళ్ళైతే తీసుకెళ్ళాను. ఫుల్గా డ్యామ్ కొట్టే స్కార్ కొట్టి పెట్టి దించేస్తే అయిపోతాడు. అయిపోయాడు కూడా. ఇప్పుడు వాళ్ళ టీమ్మేట్ ఉంటాడు. వాళ్ళ టీమ్మేట్ మన టీమ్మేట్ కింద కొట్టుకుంటున్నారు. వాడికి ఫుల్గా డ్యామ్ కొట్టాను నేను కూడా. మన టీమ్మేట్ అయితే టీం వైపు అయిపోయింది. ఇక్కడైతే కొద్దిగా లూట్ చేసుకొని నెక్స్ట్ హిట్ లిస్ట్ అయితే వేసుకున్నాం. హిట్ లిస్ట్ వేసుకుని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. నాతో ఎవరన్నా ఆడాలనుకుంటే మామ నా రిక్వెస్ట్కి అయితే నా యూఐడికి అయితే రిక్వెస్ట్ పెట్టండి. నేను యాక్సెప్ట్ చేస్తాను.
ఆడుదాం సరదాగా. ఇక్కడ అయితే జిప్టైన్ అయితే వేసుకొని ఇది లాంచ్ ప్యాడ్ వేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను. చూద్దాం. మనోడైతే కార్ తెచ్చాడు. ఇక్కడ ఆలోచిస్తున్నాను జిప్టైన్ లాంచ్ ప్యాడ్ వేసుకొని వెళ్దామా లేకపోతే కారు మీద అని. మనోడు కారు ఎలా తెస్తే నాకు తెలియదు కదా మామ, అందుకే అనుకుంటున్నాను. సర్లే కారు మీద అయితే వెళ్ళిపోదాం. ఎలా తీస్తే చూద్దాం ఎలా తెస్తాడో. అయ్యో రైడర్లా ఉన్నాడే. రైడర్లా అయితే తీస్తున్నాడు మనోడు అయితే. ఇక్కడ ఎన్నిస్ ఉన్నారు, ఇచ్చిస్టోడు కూడా ఇక్కడే ఉన్నారు. అయ్యా రైడర్ బాయ్ జాగ్రత్తగా చూసుకొని. ఇక్కడ కొట్టుకుంటున్నారు ఆల్రెడీ కూడా. ఫైట్ అవుతుంది, పెద్ద ఫైట్. మనం దిగేద్దాం, మనకి తీసుకోవద్దు, లాంగ్ రేంజ్ లాగేద్దాం. ఇక్కడ ఫుల్గా అయితే కొట్టాను. మనోడిని అయితే బైక్ తీసుకెళ్ళిపోయారు. మనోడు కొడతాడేమో చూద్దాం. అరే మనోడిని అయితే పైకి తీసుకెళ్ళి మానభంగం చేసేసారు బాబా. ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళైతే కొట్టేద్దాం కదండి, చూద్దాం. ఇంకా ఇక్కడ ఉన్నారు వాళ్ళని కదా. ఇచ్చిస్టోడు కూడా ఇక్కడే ఉన్నాడు. అరే కొడుతున్నాడు. మనకైతే ఫుల్ ఏమో కొట్టేశాడు. ఇంకా మనకు 40 HP ఉంది అంతే. అరే ఈడేదో వదిలేస్తున్నాడు మామ, వీడు లాంచర్లు వదిలేస్తున్నాడు. మనకైతే ఫుల్గా హీల్ చేసుకుని అప్పుడైతే వెళ్ళిపోదాం ఫైట్కి అయితే. వస్తున్నారు, ఇద్దరు కూడా వచ్చేస్తున్నారు. నేనైతే ఒకరిని పైకి తీసుకెళ్ళిపోయాను మామ. వీడికి ఓపెన్ ఉన్నాడు. వీడికి స్కార్ అయితే ఒక హెడ్ షాట్ కొట్టాను మామ. ఇప్పుడు MP5 అయితే తీయించేద్దాం. ఓకే MP5 అయితే నాకు అయిపోయాడు. ఇంకా వీళ్ళ టీమ్మేట్ ఉంటాడు మామ ఇక్కడే. అలా మామ అక్కడ ఉన్నాడు, డోర్ దగ్గర ఉన్నాడు మామ. అది చూసాడు మామ. అక్కడ వాళ్ళకి రివైవ్ చేసాడు మామ. వాడికి రివైవ్ చేసి ఇక్కడ దాక్కొని నేను కొడదామని చూశాడు మామ. పనవలే నేనైతే చూసేసాను వాడిని. అక్కడ గ్లోవల్ అయితే వేసుకున్నాడు. వాళ్ళ టీమ్మేట్ చెప్పుకుంటాడు, అరే ఇది పెద్ద ప్లేయర్ రా, కొట్టేస్తున్నాడు రా అని చెప్పి వాళ్ళ టీమ్మేట్ చెప్పుకుంటాడు. అందుకే పైకి వెళ్ళి దాక్కున్నాడు. మనోడికైతే నేను రివైవ్ చేశాను. ఇక్కడ రివైవ్ చేసి పైకి అయితే వెళ్తున్నాను వాడిని కొడదామని చెప్పి. వాడైతే ఇక్కడ ఈజీగా దాక్కొని ఉన్నాడు, కొడదామని రెడీగా ఉన్నాడు. వాడికైతే ఫుల్ డ్యామ్ కొట్టాను నేను. నాకు కూడా వాళ్ళు ఇచ్చిన డ్యామ్ కొట్టాడు. వాడు వాళ్ళు వేసి నన్ను ఇరికించేసాడు. నేనైతే ఒక ఫ్లాష్ ఫ్రీజ్ అయితే వేసాను, వాడికి డ్యామ్ పడింది. అయితే మనం ఫుల్గా హీల్ చేసుకొని అప్పుడు వాడిని అయితే కొడదాం. ఇంకో అంతలో వాళ్ళ టీమేట్ కూడా తెగేశాడు ఇక్కడే. వాడు అందులో ఒకడైతే నాకే అయిపోయాడు, ఇంకోటైతే పైకి తీసుకెళ్ళిపోయాను వాళ్ళ టీమేట్ని. వీడిని కొడితే టీం అయితే వైప్ అయిపోతుంది. అది బయటికి రావట్లేదు. ఒక వాళ్ళే పగలు కొడేసాను. అది బయటకు వస్తే కొడేద్దాము. ఓకే హెడ్ షాట్ అయితే కొడేసాను MP5తో. ఫైనల్గా టీం అయితే వైప్ అయితే అయిపోయింది. వాళ్ళిద్దరిని అయితే కొడేసాం. అదో వాడే నాకు డబ్బులు అయితే ఇస్తున్నాడు. ఇక్కడ నుంచి మన జోన్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ కార్ ఉంది, కార్ తీసుకుని అయితే వెళ్ళిపోదాం మనం. ఈ జోన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ అయితే ఎనిమిస్ ఎవరు లేరు జోన్లో, నేనే ఉన్నాను. నేనైతే జోన్లోకి వెళ్ళిపోవాలి. ఓకే వెళ్ళిపోయాను. మామ మీకు అప్డేట్ ఏం నచ్చిందా మామ? చెప్పండి మీకు నచ్చిందా లేదా అనేది. నాకైతే చిరాకు దుబ్బేది మామ ఏ అప్డేట్. మొత్తం పిల్లల గేమ్ లా చేస్తాడు మామ. ఇది బ్యాటిల్ రాయల్ అనుకుంటున్నాడు, పిల్లల గేమ్ అనుకుంటున్నాడు. నాకు అర్థం. ఇక్కడైతే నేనైతే నాకు డేటా అయిపోయింది అని చెప్పి, సిగ్నల్ రావట్లేదని చెప్పి ఏరోప్లేన్ ఎక్కిద్దామని చెప్పి ఎక్కించాను. ఏరోప్లేన్ ఎక్కించి తెద్దామని చెప్పి చూస్తున్నాను. మన టీమేట్ నాకు ఉన్నాడు కదా ఇక్కడ ఉన్నాడు అని వెంటనే వెనకాల నుంచి అయితే ఎనిమిది అయితే కొట్టాడు. 3 బుల్లెట్లు కొట్టాడు. ఇంకా నాకు 20 HP మాత్రమే ఉంది. అయితే నేను ఫుల్గా హీల్ చేసుకుంటున్నాను. మన టీమేట్ అయితే వెళ్తున్నాడు వాడిని కొట్టడానికి. ఏం చేస్తాడు చూద్దాం. కొట్టడానికి మన ఇక్కడైతే ఫుల్గా రిపేర్ అయితే చేసుకున్నాం. రిపేర్ కిట్లు ఉన్నాయి కాబట్టి రిపేర్ చేసుకున్నాక మనం అయితే కొట్టేశాడు వాడు. నేనైతే ప్యూర్గా అయితే వాడికి స్కార్తో అయితే హెడ్ షాట్ అయితే కొట్టేశాను. ఇప్పుడు మన వాడికి రిపేర్ ఇద్దాం. వాడు వేసేస్తున్నాడు కదా, దిమిత్రి వేసుకున్నాడు. వాడు వేసేసి ఉంటాడు. మన వాడిని కాపాడడం ముఖ్యం. నేనైతే ఒక వాల్ వేసుకొని అయితే ఆడి దగ్గరికి వెళ్ళిపోయి పైకి తీసుకెళ్ళిపోతాం. వాడిని కూడా చూద్దామమ్మా. పైకి తీసుకెళ్ళిపోయి భలే ఉంది తీసుకెళ్ళిపోయి కొట్టడానికి. కానీ తీసుకెళ్ళే వాడికి మా ఫుల్గా అయితే అడ్వాంటేజ్ ఉంటుంది. అలా అడ్వాంటేజ్ ఉండడం వల్ల బాగా కొట్టేస్తాను మా. ఇంకా వాడైతే అయిపోయాడు. ఓకే వాడైతే అయిపోయాడు. వెళ్ళే లూట్ అయితే చేసుకొని వెళ్ళిపోవాలి పైకి అయితే ఎనిమిది దగ్గరికి. ఓకే అలాగైతే మనం ఎనిమిది దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నాకు డేటా సరిగ్గా పడలేదు బాబు మ్యాచ్లో అయితే. ఓకే మనోడు కూడా ఇక్కడే ఉన్నాడు. మనోడు మళ్ళీ బండి తీసి మనమైతే మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చాలా మంది కూడా ఫైట్ చేసుకున్నారు. పెద్ద ఫైట్ అవుతుంది ఇక్కడ.
ఆ రాయి దగ్గర చాలా మంది ఉన్నారు మామ. నేనైతే ఇప్పుడు ఈ డ్రాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. డ్రాప్ దగ్గర నుంచి కనబడతారేమో చూస్తున్నాను. డ్రాప్ దగ్గర నుంచి కనబడితే మాత్రం కొట్టేద్దాం. నేనైతే టోటల్ 10 కిల్స్ అయితే కొట్టాను మామ. ఇంకా 6 అయితే అలా ఉంది. 10 కిల్స్ అయితే కొట్టా. ఇంకా ఎన్ని కిల్స్ కొడదామో చూద్దాము. ఇంకా మనోడైతే ఒకని పైకి తీసుకెళ్ళి కొట్టేశాడు. ఇంకా 6 అలా ఉంది. ఇంకా 6 అలా ఉందండి మామ. మనోడు ఒకటి కొట్టేశాడు కదా. ఇక్కడ ఇంకా 20 కూడా ఇచ్చుకుంటున్నారేమో. ఓకే 4 అయితే వచ్చింది అలా. మనోడు ఇద్దరిని కొట్టేశాడు. ఇంకా 2v2 ఉంది. ఇంకా అవతల ఇద్దరు ఇంకోటి ఉంది. అంటే చూద్దాం వాళ్ళు కొట్టగలమా లేదా అనేది. ఇక్కడైతే జోన్ వచ్చింది. మనం అయితే జోన్ నుంచి వెళ్ళిపోదాం. ఇంకా మనోడు బండి అయితే ఒకలేదు. బండితో వెళ్ళిపోతున్నాడు ఫ్లాష్ మ్యాన్ లాగా. మనం అయితే ఇక్కడ చెక్ అవుట్ తీసుకున్నాం. 8-11 కొట్టడానికి వాడికి లాంగ్ రేంజ్ నుంచి అయితే సపోర్ట్ అయితే ఇచ్చాను. వాడైతే వాడిని కొట్టేశాడు ఒకటి. ఇంకొన్ని అయితే పైకి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. నేనైతే ఫుల్కిల్ అయితే చేద్దామని చెప్పి వెళ్తున్నాను. ఓకే ఫుల్కిల్ అయితే చేస్తాను. ఇంతలో మనోడైతే అయితే కొట్టేశాడు మామ. మీరు ఇంకా నా ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని అప్పుడే నా వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి.